హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బేసన్ చెక్కి ఏ విధంగా చేయాలో వీడియోలో చూద్దాం. ఇది సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకోవచ్చు. 2 కప్పుల శనగపిండికి 1/2 కప్పు నెయ్యి వేసి లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. ఇది 75% వేగిన తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కాజు బాదం వేసుకోవాలి. దీన్ని కూడా కలిపి బాగా వేయించుకోవాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత 2 కప్పుల శనగపిండికి 1/2 కప్ కోవా వేసి కొద్దిగా వేయించుకోవాలి. ఇది పిండిలో బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఈ పిండిని కాసేపు చల్లారనివ్వాలి. 2 కప్పుల శనగపిండికి 2 కప్పుల షుగర్ తీసుకొని 1/2 కప్ వాటర్ పోసుకొని మరిగించుకోవాలి. ఒక ప్లేట్లో నెయ్యి రాసి పక్కన పెట్టుకోవాలి. పంచదార కరిగి కొద్దిగా చిక్కగా అయిన తర్వాత ముందుగా వేయించుకున్న పిండిని ఇందులో వేసి కలుపుకోవాలి. దీన్ని లో ఫ్లేమ్లో కలుపుతూ ఉడకనివ్వాలి. ఈ విధంగా దగ్గరగా అయిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని చెక్ చేసుకోవాలి. ఇది ప్లేట్కి అంటుకోకుండా వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి పోసి నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా నైఫ్తో కట్ చేసుకోవాలి. కొద్దిగా వేడిగా ఉండగానే కట్ చేసుకోవాలి, లేకపోతే ఇది గట్టిగా అయిపోతుంది. పూర్తిగా చల్లారిన తర్వాత నైఫ్తో తీస్తే ఇలా పీసెస్గా వస్తుంది. ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేస్తే 15-20 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి.